ఫోన్ ట్యాపింగ్ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని వదిలిపెట్టేదే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన పరికరాలు ఇంకా నిందితులతో ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. దానిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. అక్రమంగా ఇప్పటికీ ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఫామ్ హౌస్లు, మామిడి తోటల్లో ఉన్న పరికరాలు బయటపెడతామన్నారు. దొంగతనంగా ఫోన్లు వింటున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు